ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అబ్బాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోర యదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ జాన్. ఏయ్, నన్ను చూసావో? నేనెప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కన ఇంత అందంగా ఉన్న నన్ను చూడకుండా వంటలా చేసుకుంటున్నావురా పనికి మళ్ళా సచ్చినోడా? నేనేది సింపుల్ గా తీసుకోను, మెంటల్ డాక్టర్ని కదా. కటింగ్ ప్లేట్ తీశారు ఎందుకు? దాంతో ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. కటింగ్ ప్లేటే కాదు, కత్తులు రంపాలు కూడా తీస్తాను. చెప్పాను కదా నేను ఏది సింపుల్ గా తీసుకోనని. మెంటల్ డాక్టర్ కదా, చాలా కరెక్ట్ గా చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చేశారా? ఇంకానే నా బాడీలో ఏ పార్ట్ పీకుతారో అని భయపడ్డాను. అలా ఊరికే భయపడకూడదు. రిలాక్స్ రిలాక్స్. మోకాల మీద టెస్ట్ ఎందుకు అంటే కొంతమంది మెదడు నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు. అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు? మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు, వారికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా. పిచ్చి మీ వాడికైనా టెస్ట్ మీకే చేయాలి. ఎందుకంటే ఏ జబ్బు అకస్మాత్తుగా ఆకాశం నుంచి చూడబడదు, అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది. అంటే మా వాడి పిచ్చికి నేను కారణం అంటారా? నాకు పిచ్చిందంటారా? డౌట్. ఎలా ఉంది? 90 ఉంది. వెరీ గుడ్. అంటే తగ్గుతుంది అనమాట. కమాన్, ఇవాళ పిల్లాడు పిచ్చి తేలిపోవాలి. మీ వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇదివరకు ఎవరికైనా చెప్పారా? ఓ నాటు వైద్యుడికి చెప్పాను. ఏం విధంగా సలహా ఇచ్చాడు? మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే ఓకే. ఈ మందుని రోజుకు 3 సార్లు సోడాతో కలిపి సారీ పాలతో కలిపి మింగారు. ఎవరు? నేనా? కాదు, మీ అబ్బాయి. టెస్ట్ నీకు, మందులు మీ వాడికి. 1 మినిట్. ఫాస్ట్ ఇంజెక్షన్. నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడికి కూడా పిచ్చి రాదు, నేను గ్యారెంటీ. ఇంజక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా. ఇంకా చిన్నపిల్లల లక్షణాలు పోలేదు. ఎక్కడ నా కాబోయే మామగారు ఇల్లు? ఏమో నాకేం తెలుసు. అదిగో వాడిని అడుగు. ఒరే బోండా, ఇలా రా. వాడు నన్ను బోండమని పిలిచింది. నేనేరా. నువ్వేమైనా నా బామ్మర్దివా? ఒరే బోండా అని పిలవడానికి వాళ్ళు ఎలా ఉంది? మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబు గారు. అలా రాండి దారికి. నాకు గుజ్జుల గున్నారావు అని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నేనని మార్చుకుని రితిక్ రోషన్ అని హీరో పేరు పెట్టుకున్నాను. మీరు అలాగే పిలవండి, మర్యాదగా ఉంటుంది. అలాగే రితిక్ రోషన్ గారు. భూపతి గారు ఇల్లు ఎక్కడా? మీరు రూపకం చూడడానికి వచ్చారా? అవును. అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు. మీరు ముందెళ్ళండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. సుబ్బారావు గారు, వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60? జాకెట్ గా జేబురు వాళ్ళకే. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతికి కావాలి. ఎందుకు? గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టగో బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం వెంట చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు.
అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 బొట్లాలు. ఒక బొట్ల వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు ఒక్క పొట్లం వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మ అలా చెప్పించకండి. మీ కడుపు కథలు లేదని నా కడుపు పట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా వెదవరపు? అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, నువ్వు లోపలేదో కుక్క కాంతి. ఒరే నాగులు, ఆ కర్రలా పట్రా. బాబు అసలు ఏం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం హాలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం మా హాల్ తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా హాల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఏది ఎందుకు పనికి వస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇడికించి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరిస్థితిలో తప్పాడు. ఏంట్రా కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది? గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ చేసుకోండి. ఈడు వచ్చాడా? दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त నా ప్రాణం అరే दोस्त मेरा दोस्त. అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు. లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అరే అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తోందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుతండి బాబా? ఇవ్వు, ఇవ్వమంటుంటే ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి, లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా డాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసేంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతారని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్ల కదా నా కొడుకు పాడైపోతుంది. నేను చంపేస్తాను. అయ్యో గోలిగారి షాప్ లో గొల్లాడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా? ఎప్పుడో ఒకప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కల కింద నరికి